హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఏ తేదీలోపు సబ్మిట్ చేయాలి, సిలబస్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎక్కడ నేర్చుకోవాలి, జోన్ వైజ్ ఎన్ని పోస్టులు అవైలబుల్ గా ఉన్నాయి, అన్ని కూడా మంచిగా తెలుసుకుందాం. ఓకే, మీరు ఈ ఎగ్జామ్ కి అప్లై చేస్తుంటే మీ అప్లికేషన్ సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి April 12th స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, లాస్ట్ డేట్ వచ్చేసి May 11th. అలానే మీ ఫీజు సబ్మిషన్ డేట్ వచ్చేసి May 13th. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ చేయాలనుకోండి 14th to 23rd. May 14th to May 23rd అంతవరకు. సో టోటల్ ఎన్ని పోస్టులు అవైలబుల్ గా ఉన్నాయి? 9,970. మీకు ఒకవేళ జోన్ వైజ్ కావాలి మేడం, మాకు జోన్ వైజ్ ఎన్ని పోస్టులు అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ నేను చాలా క్లియర్ గా ఇచ్చాను చూడండి. ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలానే ఎగ్జామ్ ఫీజు ఎవరికి ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో July 1st 2025 కి బిలో 18 years ఉండకూడదు, అబౌవ్ 30 years ఉండకూడదు. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది, వీళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. అలానే ఎగ్జామ్ ఫీజు అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చూసుకుని ఆ ఎగ్జామ్ ఫీజు అనేది మీకు ఉంటుంది. ఓకే, ఈ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి CBT 1, సెకండ్ స్టేజ్ వచ్చేసి CBT 2 ఎగ్జామ్. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. అయితే ఈ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. బట్ ఓన్లీ అది CBT 1 అండ్ CBT 2 కి, దీనికి ఉండదు అనమాట కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి. ఓకే, CBT 1 యొక్క సిలబస్ ఇదండి. మ్యాథమెటిక్స్ లో ఈ టాపిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో ఈ టాపిక్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. CBT 2 యొక్క సిలబస్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇన్ని చూసిన తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్ లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ అడుగుతారు అనే డౌట్ ఉంటుంది కదా, అది కూడా చూద్దాం. ఇది CBT 1 ఎగ్జామ్ అండి. CBT 1 ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? 75 మార్క్స్ ఉంటుంది. 75 క్వశ్చన్స్ ఉంటాయి. సో దానిలో ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసి ఇవ్వండి. ఆ తర్వాత CBT 2 ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్స్ ఇవి. టోటల్ మార్క్స్ వచ్చేసి 175 మార్క్స్ కండి. ఓకేనా, 100 ఏమో ఇవ్వండి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇంకొక టెస్ట్ ఉంటుందండి, పార్ట్ బి, ట్రేడ్ టెస్ట్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్. అది 75 మార్క్స్ ఉంటుంది. మొత్తం 175 క్వశ్చన్స్, 2.5 hours టైం. ఇక్కడ వచ్చేసి 75 క్వశ్చన్స్, 1 hour టైం. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ గా తెలుసుకున్నారు కదా. మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్ కి అప్లై చేసి ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటే చందన్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే CBT 1 కంప్లీట్ కోర్స్ అవైలబుల్ గా ఉంది. CBT 1 అండ్ CBT 2 కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంది. ఓకేనా, సో ప్రతి సబ్జెక్ట్ వైజ్ PDF మెటీరియల్ అవైలబుల్ గా ఉంటుంది. మాక్ టెస్ట్లు ఉంటాయి సబ్జెక్ట్ వైజ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, షార్ట్ కట్స్ తో మంచి ట్రిక్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటుంది. మంచిగా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు చందన్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన కోర్సులో జాయిన్ అవ్వండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.